కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్లో ఈ కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ చెందిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 తో పాటు బెదిరించారంటూ కూడా కేసు నమోదు చేశారు. తన అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించింది. రాయదుర్గం నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసు బదిలీ అయింది. అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా తనపై లైంగికంగా దాడి చేశారంటూ ఆరోపిస్తోంది. మతం మార్చుకోవాలంటూ కూడా చాలాసార్లు తనపై ఒత్తిడి తెచ్చారంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపిస్తోంది. ఇక సౌత్లో టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు జానీ మాస్టర్. ఎన్నికల ముందు జనసేనలో కూడా ఆయన చేరి యాక్టివ్గా మారారు. ఇటీవల కాలంలో వరదల నేపథ్యంలో కూడా ఆయన కొన్ని యాక్టివిటీస్ చేశారు, సోషల్ సర్వీస్ చేశారు. అటు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్గా కూడా ఇటీవలే అవార్డు అందుకున్నారు జానీ మాస్టర్. కెరీర్ పరంగా జానీ మాస్టర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ఇరుక్కోవడంతో ఆయన వ్యవహార శైలిపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా జస్టిస్ హేమా కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. లైంగిక వేధింపుల అంశంలో తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నా అంటూ ఆరోపిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలా అవుట్డోర్ ఎక్కడ వెళ్ళినా సరే తనను లైంగికంగా వాడుకున్నాడని, అంతేకాదు నార్సింగ్లోని తన ఇంట్లో కూడా తనపై లైంగికంగా వేధింపులు చేశారంటూ ఆ కొరియోగ్రాఫర్ ఆరోపిస్తోంది. ఇక దీనిపై పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాయదుర్గం నుంచి ప్రస్తుతం కేసును నార్సింగ్ పిఎస్కు పోలీసులు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కటిగా ఈ వ్యవహారం బయటకు పడుతోంది. మొత్తం మీద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఈ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ ఇలా ఎక్కడ వెళ్ళినా సరే అవుట్డోర్లో తనపై లైంగిక వేధింపులు చేశారంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఇంట్లో నార్సింగ్లో ఉన్నప్పుడు కూడా లైంగిక వేధింపులు చేశారంటుంది. దాంతో పాటు తనని మతం మార్చుకోమంటూ కూడా ఒత్తిడి తెచ్చారంటూ ఆమె ఆరోపించడం కోసం మేరకు మొత్తం మీద జానీ మాస్టర్పై ప్రస్తుతానికి 376 రేప్ కేసు, అలాగే బెదిరింపు సంబంధించి 506, ఇక దాంతోపాటు స్వచ్ఛందంగా గాయపరచడం కూడా 323 క్లాస్ 2, అలాగే ఇట్లాంటి కేసులన్నీ కూడా ప్రస్తుతానికి జానీ మాస్టర్పై వివిధ సెక్షన్ల కింద నమోదైంది. గతంలో 2015లో కూడా ఓ కాలేజీలో మహిళపై దాడి చేసినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. టాలెంట్ పరంగా ఓకే, జానీ మాస్టర్ వంకపెట్టలేదు. కానీ జానీ మాస్టర్ వ్యవహార శైలి, లైంగిక వేధింపుల అంశం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఏకంగా బయటపడింది. ఆమె విపరీతంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్పై రేప్ కేసు పెట్టారు 376. తన అవకాశాలు అడ్డుకోవడం కాకుండా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆ మహిళా కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, సౌత్లోనే టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అసలు ఒకరు కాదు, జానీ మాస్టర్ దగ్గర చాలా ప్రముఖుల దగ్గర పనిచేశాడు. బట్ అలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాడు. ఆయనలో మరో కోణం బయటపడింది అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది? ఈ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు ఏంటి, దానికి తగ్గ ఆధారాలు ఏంటి, ఆమె పోలీసులకు ఏం చెప్తాను? బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఏదైతే జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా రేప్ కేసు నమోదు చేస్తారని పూర్తిగా అయితే తెలుస్తుంది. జానీ మాస్టర్ మీద క్రిమినల్ కేసు 506, అదేవిధంగా 376 అండర్ క్లాజ్, అదేవిధంగా ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదైన రేప్ కేసు అటెంప్ట్. అంటే గతంలో కూడా జానీ మాస్టర్ మీద క్రిమినల్ కేసులు అనేవి చాలా మటుకు ఉన్నాయి. 2015లో కూడా మేడ్చల్కి సంబంధించిన జైల్లో ఒక మహిళ కేసు పెట్టడం అయితే జరిగింది. అతను 6 నెలలు జైలు శిక్ష కూడా విధించారని కూడా పూర్తిగా అయితే తెలిసింది. దాని మీద కూడా అతను కోర్టుకు వెళ్ళారని తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం డీకి సంబంధించిన ఆ మహిళ పేరు రివీల్ చేయొద్దు, కానీ మొత్తం మీద కూడా తను చాలా వెల్ నోన్, పూర్తిగా కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద సుమారుగా 2017 ఆ టైం నుంచి జానీ మాస్టర్ దగ్గర తను కొరియోగ్రాఫర్గా చేస్తుంది. మైనర్, ఆ బాలిక కూడా మైనర్గా ఉన్నప్పటి నుంచి మాస్టర్ దగ్గర కొరియోగ్రఫీగా నేర్చుకోవడానికి తను అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసింది. ఇప్పుడు తన ఏజ్ కూడా 21గా
తెలుస్తుంది. పూర్తిగా కూడా తను డీలో కూడా చేసింది, అనేకసార్లు చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. ఇప్పుడు కరెంట్లీ తను కొరియోగ్రాఫర్ కింద యూనియన్లో అయితే కార్డు తీసుకుంది. మొత్తం మీద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్న జానీ మాస్టర్ కూడా డాన్సర్ల పట్ల కూడా వివక్షత చూపిస్తున్నాడు. అదేవిధంగా చాలా డాన్సర్కి ఇబ్బందులు పాలవుతున్నాయి, డబ్బులు కూడా సరిగా చేతికి అందట్లేదు అన్నట్టు డాన్సర్లు కూడా ఆర్టీవీతో మాట్లాడడం అయితే జరిగింది. కొంతమంది ఇంటర్నల్గా చాలామంది చెప్తున్నారు జానీ మాస్టర్ అనేకసార్లు అమ్మాయి పైన క్యారీవ్యాన్లో వేధింపులకి గురి చేశాడు. అమ్మాయికి ఏం తెలియని వయసులో జానీ మాస్టర్ పైన వీళ్ళిద్దరి పైన కూడా సంబంధం ఉండే, అక్రమ సంబంధం జానీ మాస్టర్కి పెళ్ళైనప్పటికీ కూడా ఈ మహిళకి ఇంకా జానీ మాస్టర్కి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే నడిచిండే. ఆ తర్వాత ఇప్పుడు ఆ మహిళ నన్ను వదిలేయి, నాకు ఇబ్బందులు అవుతున్నాయి, నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. కానీ అయినప్పటికీ కూడా నేను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశాను. మనం అందరం చూస్తున్నాం జనసేనలో చాలా యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ప్రచారాలకు వెళ్తున్న ఏదైతే జానీ మాస్టర్ మీద నా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అవ్వబోతుంది, నువ్వు నా పక్కన ఉండాలి, నాకు అండదండగా ఉండాలంటూ ఆ మహిళను వేధింపులకి గురి చేయడం, అదేవిధంగా రేప్ కేసు కూడా ఆ మహిళ నమోదు చేయడం అయితే జరిగింది. అంటే 2017 అప్పటి నుంచి అమ్మాయికి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. తను అప్పుడు మైనర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా తను గుడికి వెళ్తుంది, తను శర్మ కింద కూడా ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు హిందూస్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరో కొత్త కోణం అనేది కూడా దీంట్లో వెలుగులోకి వస్తుంది. రైట్, అది పెట్టేసి మతం మార్చుకోమంటూ కూడా ఆమెను వేధించినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఈ కోణంలో మనం ఏదైనా లవ్ జిహాద్ కోణంలో ఏమైనా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే మతం మార్చుకోమంటే తనను పదే పదే వేధించినట్టుగా కూడా ఆమె ఆరోపించినట్టుగా తెలుస్తుంది. ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు రామ్దాస్, లవ్ జిహాద్ కోణం కూడా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక ముస్లిం అయినప్పటికీ ఆ మహిళ హిందూ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ మహిళను అనేక సార్లు నువ్వు బురకా వేసుకోవాలి, నువ్వు నమాజ్ చేయాలి, అలా అయితేనే నేను నీతో ఉంటాను అంటే ఆ మహిళకి ఏమి తెలియని వయసులో, ప్రస్తుతం తన ఏజ్ కూడా 21 ఇయర్సే, చిన్న పిల్ల అని కూడా చెప్పొచ్చు మనము. 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న టైంలో జానీ మాస్టర్ డ్యాన్స్ నేర్పించుతూ అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తన దగ్గర పట్టుకొని అమ్మాయిని అన్ని విధాలంగా ఆమెకి కొనిపించడమే కానీ, లేకపోతే లగ్జరీస్ ఐటమ్స్ తనతో పాటు ఉండడం కానీ, ఇదంతా తెలుసు. పూర్తిగా కూడా మొత్తం మీద లవ్ జిహాద్ కాన్సెప్ట్ కూడా బయటకు వెలుగులోకి వస్తుంది. నువ్వు నమాజ్ చేయాలి అంటూ అమ్మాయిని అనేకసార్లు వేధింపులకు గురి చేశాడు. అమ్మాయి ఉంటున్న ఇంటి దగ్గరికి కూడా వచ్చి తన పేరెంట్స్ లేని సమయంలో కూడా తనను వేధింపులకు గురి చేశాడు, కొట్టాడు, అనేకసార్లు చెంప పైన కానీ లేకపోతే అనేకసార్లు గాయాల పాలు చేశాడని కూడా తెలుస్తుంది. లవ్ జిహాద్ అంటే అమ్మాయిని మత మార్పిడి చేయడానికి కూడా ప్రయత్నించాడంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అదే విధంగా అమ్మాయికి గుడికి వెళ్ళే అలవాటు ఉంది. గుడికి వెళ్ళే సమయంలో కూడా వీళ్ళు బొకేస్ ఇవ్వడం, అంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి నీకు బొకే అని ఇచ్చిన తర్వాత ఆ బొకేలో లెటర్ పూర్తిగా వార్నింగ్ లెటర్, నువ్వు ఈ పలానా సాంగ్ చెయ్యొద్దు, చేస్తే బీ కేర్ఫుల్, నీ లైఫ్కి థ్రెటన్ ఉంది అంటూ మెసేజెస్ ఒక కార్డులో మెసేజ్ రూపంగా బొకేలో పంపించడం, అమ్మాయికి వేధింపులకి గురి చేయడం. అదేవిధంగా ఇటీవల వచ్చిన వార్త చాలా దగ్గర బంధువులు, అంటే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు మీడియా ముఖంగా ఎవరు ముందుకు రాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం మేరకు కూడా జానీ మాస్టర్ ఇంకా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ బాధితురాలు సుకుమార్ సాంగ్లో, అంటే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అమ్మాయికి సాంగ్ ఇప్పించాడు గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో. అమ్మాయి సాంగ్ చేస్తున్న సమయంలో కూడా తను ఆ సెట్కి వెళ్ళడం, అంటే గణేష్ మాస్టర్ ఆ సెట్కి వెళ్ళి రచ్చ చేయడం, అదేవిధంగా సుకుమార్ దగ్గర కూడా, అంటే డైరెక్టర్ సుకుమార్ వెల్ నోన్ మనందరికీ తెలుసు, సుకుమార్ కూడా ఈ పంచాయతీ కూడా చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. సుకుమార్ ముందే జానీ మాస్టర్ మరియు ఈ మహిళ ఇద్దరు మాట్లాడుకొని తెగదింపులు చేసుకున్నారు. ఆ తర్వాత నువ్వు నా దగ్గర రావద్దు, నేను నీ దగ్గర రావు, ఇరువురు గొడవ పెట్టుకోవద్దు అనుకున్న తర్వాత కూడా ఈ మహిళ దగ్గర ఈ గొడవ అయిపోయిన తర్వాత కూడా ఈ మహిళకి మళ్ళీ అనేక సార్లు కాల్ చేసి నువ్వు నా పక్కనే ఉండాలి అంటూ వేధింపులకు గురి చేసి నువ్వు ఏ సాంగ్ చెయ్యొద్దు అంటూ వర్క్ పరంగా అడ్డుపడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి టీవీ డాన్స్ అలాగే సినిమా డాన్స్ కొరియోగ్రాఫర్ల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు జానీ. సో ఈ రకంగా ఆమెకు మెంబర్షిప్ ఇవ్వకుండా కూడా వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది, కొంత డబ్బు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆ కోణంలో ఏమైనా సమాచారం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
పూర్తిగా మనకు ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ సమాచారాలు రావడం అయితే జరిగింది. ఒకవైపు కూడా ఏదైతే యూనియన్ కార్డ్ అక్రెడిటేషన్ కార్డు ఉంటుంది ప్రతి సంస్థకి ఏదన్నా మనం జాయిన్ అయ్యేటప్పుడు తను ఒక కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినప్పుడు 5 లక్షలు చెల్లించాలి ఉంటుంది. చెల్లించిన తర్వాత కూడా కార్డు రానియకుండా ఇబ్బందులు పాలు చేశాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరో విషయం కూడా అమ్మాయికి కార్డు రాకుండా అంటే వర్క్ పరంగా ఎటువంటి రాకుండా ఇబ్బందులు పాలు చేశాడు చాలాసార్లు. మరో విషయం కూడా మనకి వెలుగులోకి అయితే వచ్చింది. ఏదైతే విశ్వక్సేనకి సంబంధించిన కొత్త న్యూస్ మనకు పూర్తిగా చెప్పాలంటే విశ్వక్సేనకి సంబంధించిన ఒక కొత్త సినిమాకి ఈ మహిళ కొరియోగ్రఫీ చేస్తుంటే అక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవకి చేసి ఉధృత వాతావరణం క్రియేట్ చేస్తే ఆ మహిళ వీడియో తీయడము అది పూర్తిగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎవిడెన్స్గా సమర్పించడం అయితే జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ మహిళ పూర్తిగా ఎవిడెన్స్ కానీ అక్కడ గొడవ చేసినది కూడా తెలిసింది. విశ్వక్సేనకి సంబంధించిన ఆ కొరియోగ్రాఫ్ ఏదైతే సాంగ్ వచ్చిందో ఆ సాంగ్కి కూడా నువ్వు వెళ్ళొద్దు అంటూ అడ్డుపడడంతో నెక్స్ట్ డే కూడా వేరే మాస్టర్ వచ్చాడు. అంటే తనని వర్క్ పరంగా ఇబ్బందులు పెడుతున్నారు, నా కెరియర్ లేకుండా చేస్తున్నాడంటూ ఆ మహిళ చాలా భయప్రాంతులకు గురవుతుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మీడియా ముఖంగా రావడానికి కూడా తను ఇబ్బంది పడుతుంది, ఎక్కడ నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పటికే యూనియన్లో కూడా అనేక కేసులు అయితే నమోదైనాయి. ఏదైతే జానీ మాస్టర్ మీద మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సతీష్ అనే యువకుడు కూడా జానీ మాస్టర్ మీద పోరాటం చేస్తున్నాడు, కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. జానీ మాస్టర్ గురించి సతీష్ బ్యాడ్గా చెప్పడం కానీ జానీ మాస్టర్ గుట్టంతా రట్టు చేయడంతో సతీష్ పైన కూడా అతను 7 నెలల నుంచి అతని వర్క్ చేయకుండా అతన్ని ఆపేశాడంటూ సతీష్ కోర్టుకు వెళ్ళి మరి అతను పోరాటం చేస్తున్నాడు. తర్వాత వరుసగా ఇప్పుడు ఇండస్ట్రీలో వేధింపుల కేసులు బయటకు వస్తున్నాయి, అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళంతా బయటకు వస్తున్నారు అనుకోవచ్చు. చెప్పచ్చు కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా మీటూ అనేది సంచలనంగా మారింది. నేను వేధింపులకి పాల్పడ్డానంటూ మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో మీటూ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి నేను నా వర్క్ ప్లేస్లో వేధింపులకి పాల్పడ్డాను, నేను ఒక బాధితురాలిని అంటూ చాలామంది అంటే హేమా రిపోర్ట్లో వచ్చిన సంచలనమైన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మనం చెప్పాలంటే ఒకవైపు చూస్తుంటే సినిమా రంగంలో కనిపించే అంత వాళ్ళ లైఫ్ అంత అంగరంగ వైభవంగా ఉండదు, ఒక డార్క్ సైడ్ అనేది ఉంటుంది. ప్రతి కాస్టింగ్ కావచ్చు కానీ లేకపోతే మొత్తం మీద కూడా లైంగిక వేధింపులకి ఒక డైరెక్టరే కానీ లేకపోతే సినిమా ప్రొడ్యూసరే కానీ లేకపోతే ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రయత్నిస్తున్నారంటూ ఆ హేమా రిపోర్ట్లో కూడా 200కి పైన పేజీలో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అయితే డాన్సర్స్ అందరూ కూడా చెప్తున్నారు మాకు చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆయన గురించి ఎవరు చెప్పినా వర్క్ పరంగా అడ్డుకుంటారు, ఎందుకంటే చాలా అగ్ర హీరోస్తో చాలా ఎన్నో సాంగ్స్ చేశారు, డాన్స్ నంబర్స్ చేశాడు. అతను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అతనికి ఎవరు అడ్డుకున్నా మాకు కెరియర్ లేకుండా చేస్తాడంటూ డాన్స్ అసోసియేషన్స్కి సభ్యులు కానీ డాన్సర్స్ కానీ చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే అమ్మాయిని లైంగికంగా చాలాసార్లు వేధించాడు. క్యారీ వ్యాన్లో కూడా అనేక సార్లు అమ్మాయి పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని మొత్తం మీద అయితే తెలుస్తుంది. అమ్మాయిని కూడా ఇంటికి వచ్చి కొట్టడమే కానీ లేకపోతే అమ్మాయి ప్రస్తుతం చెప్పేది ఏంటంటే నన్ను వదిలేయమనండి, నాకు విముక్తి ఇవ్వండి అంటే కూడా జానీ మాస్టర్ అమ్మాయిని విముక్తి చెందనీయకుండా పట్టుకొని నువ్వు నా కెరియర్లో ఉండాలి, నాతోనే సహజీవనం చేయాలంటూ వేధింపులకి గురి చేస్తున్నాడంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం జానీ మాస్టర్ పై 0 FIR నమోదైంది. రాయదుర్గం నుంచి కేసును నార్సింగి పిఎస్కు బదిలీ చేశారు, ఎందుకంటే ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగిలో ఉంటారు కాబట్టి. ఇక సెక్షన్ 376 అలాగే సెక్షన్ 506 సెక్షన్ 323 క్లాస్ 2 ఇవన్నీ సెక్షన్ల కింద ప్రస్తుతం ఆయనపై రేపు అలాగే బెదిరింపుడు గాయపరచడం ఇట్లాంటి సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ చెందిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ప్రస్తుతం జానీ మాస్టర్పై ఈ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించింది. అయితే ఇప్పటికే జానీ మాస్టర్పై గతంలో పలు కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్పై పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదుపై జానీ మాస్టర్ మరి ఎలా స్పందిస్తారో చూడాలి. నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్న జానీ మాస్టర్కి సంబంధించి ఇప్పుడు మరో కోణం బయటపడింది. లైంగిక వేధింపుల అంశం జానీ మాస్టర్పై బయటపడంతో మరి ఏం జరుగుతుంది, పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా, ఆయన ఎలా స్పందిస్తాడు జానీ మాస్టర్ అనేది ఇంకా వేచి చూడాల్సిందే. మరి జానీ మాస్టర్ వైపు హీరోగా రన్నర్ అనే సినిమాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి జానీ మాస్టర్పై పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తారో, ఎలా స్పందిస్తారు, దానికి సంబంధించి జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలపై ఏ రకంగా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారుతుంది.